మనం భూమి కొన్న వెంటనే అంతా అయిపోయిందని అనుకుంటాం కదా, కానీ అస్సలు కథ అక్కడే మొదలవుతుంది. సరైన మ్యూటేషన్, ఖచ్చితమైన సరిహద్దులు లేకపోతే మన ఆస్తి హక్కులు గాలిలో దీపం లాంటివే. ఈరోజు ఈ విశ్లేషణలో మన ఆస్తికి చట్టబద్ధమైన రక్షణ ఎలా కల్పించుకోవాలి, ఒకవేళ అధికారులు పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే కోర్టు ద్వారా వాళ్లతో పని ఎలా చేయించుకోవాలి అనే ముఖ్యమైన విషయాలను చాలా క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఈ టాపిక్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఈరోజు మనం చూడబోయే ప్రధాన అంశం అధికారులను ఆదేశించడం. ఆస్తి వ్యవహారాల్లో అధికారులు చేసే జాప్యాన్ని ఎదిరించి కోర్టు జోక్యంతో మన పనిని ఎలా పూర్తి చేయించుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఏంటంటే: 1. ఆస్తి హక్కుల పునాది, 2. సాధారణ దరఖాస్తు ప్రక్రియ, 3. అధికారుల జాప్యం, 4. కోర్టు జోక్యం, మరియు 5. తక్షణ చట్టపరమైన ఉపశమనం పొందటం. మొదటి విభాగం ఆస్తి హక్కుల పునాది. అసలు సర్వే మరియు మ్యూటేషన్ అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఆస్తి భద్రతకు సంబంధించి 2 వేర్వేరు ప్రక్రియలుంటాయి. ఎడమవైపు చూస్తే ల్యాండ్ సర్వే, దాన్నే ఎఫ్లైన్ సర్వే అని కూడా అంటాం. ఇది మన భూమికి ఉన్న భౌతిక సరిహద్దులను ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక కుడివైపున ఉన్నది ప్రాపర్టీ మ్యూటేషన్, అంటే అడంగల్ లేదా పహాణీలాంటి ప్రభుత్వ రికార్డుల్లో పాత యజమాని పేరు తీసేసి చట్టబద్ధంగా మీ పేరును నమోదు చేయడమన్నమాట. ఈ రెండూ కూడా ఆస్తి హక్కులకు చాలా ముఖ్యమైన పునాదిరాళ్లు. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం: సాధారణ దరఖాస్తు ప్రక్రియ. అసలిదెలా పనిచేయాలి? ప్రభుత్వం నిర్దేశించిన ఆదర్శవంతమైన పద్ధతి ఎలా ఉంటుందంటే, ముందుగా మనం మీసేవ ద్వారా ల్యాండ్ సర్వే లేదా మ్యూటేషన్ కోసం దరఖాస్తు చెయ్యాలి. దానికి సంబంధించిన ఫీజు కట్టి సేల్ డీడ్ లేదా పట్టాదార్ పాస్బుక్ జతచేస్తే చాలు. ఇక అక్కడ్నుండి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్లే నేరుగా రెవెన్యూ కార్యాలయానికి సమాచారం పంపుతారు. భలే సింపుల్గా ఉంది కదా. ఇక్కడ మీరొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి: 30 నుండి 45. అవును, మనం దరఖాస్తు చేసిన ఈ 30 నుంచి 45 రోజులలోపే మండల సర్వేయర్ వచ్చి భూమిని సర్వే చేసి తీరాలి. ఇది ఏదో నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు ప్రభుత్వమే చట్టబద్ధంగా పెట్టిన ఖచ్చితమైన డెడ్లైన్. ఆ సర్వే పూర్తయ్యాక తహసీల్దార్ మన పత్రాలన్నీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకున్నాక మ్యూటేషన్ రికార్డ్ చేసి కొత్త పట్టాదార్ పాస్బుక్ ఇస్తారు. ఇదంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితే ఎంత బాగుంటుందో కదా. అయితే మూడవ విభాగం అధికారుల జాప్యం జరిగితే ఇక్కడే మనం ఒక చిన్న రియాలిటీ చెక్ చేసుకోవాలి. చూడండి, వాస్తవం ఎప్పుడూ పుస్తకాల్లో రాసినంత సాఫీగా ఉండదు. ఇక్కడ మీకు పలమనేర్లో జరిగిన ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిబ్రవరి 2026లో అక్కడ కొందరు యజమానులు తమ 129.83 మరియు 81.77 చదరపు గజాల ప్లాట్లను సర్వే చేయమని అప్లై చేసుకున్నారు. ఆ చట్టబద్ధమైన 30-45 రోజుల గడువు ఎప్పుడో దాటిపోయింది. కానీ ఇప్పటికీ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. కంప్లీట్ బ్యూరోక్రాటిక్ ఇనాక్షన్ అన్నమాట. బహుశా మీలో చాలామందికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురై ఉండొచ్చు, రైట్? మరి ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలి? అదే మన 4వ విభాగం కోర్టు జోక్యానికి వెళ్లటం మరియు మనకున్న చట్టపరమైన ఆయుధాలను వాడుకోవటం. అధికారులు వెనకపోతే మనకున్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్. మ్యాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. అంటే తహసీల్దార్ కానీ సర్వేయర్ కానీ కావాలని జాప్యం చేస్తే వెంటనే ఆ పెండింగ్లో ఉన్న సర్వే లేదా మ్యూటేషన్ పూర్తి చేయండి అని సాక్షాత్తు హైకోర్టిచ్చే పవర్ఫుల్ ఆర్డర్ ఇది. ఈ ఒక్క దెబ్బతో అధికారుల నిర్లక్ష్యానికి చెక్ పెట్టొచ్చు. అయితే హైకోర్టు దాకా ఎలా వెళ్లాలి? దీనికి ఒక పద్ధతి ఉంది. ముందుగా సంబంధిత అధికారికి ఒక చిన్న రిమైండర్ నోటీసు ఇవ్వాలి. అప్పటికీ వాళ్లు పట్టించుకోకపోతే దరఖాస్తు రసీదులు, రిమైండర్ కాపీలు, ఇలా అన్ని ఆధారాలతో హైకోర్టులో ఆర్టికల్ 226 కింద రిట్ ఆఫ్ మ్యాండమస్ వేయాలి. ఒకవేళ మీకు అర్జెంటుగా పని జరగాలి, తక్షణ ఉపశమనం కావాలి అనుకుంటే సెక్షన్ 151 సిపిసి కింద టెంపరరీ ఆర్డర్స్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు చట్టం చూపిస్తున్న ఖచ్చితమైన మార్గం. ఇక చివరిది 5వ విభాగం తక్షణ చట్టపరమైన ఉపశమనం పొందడం ద్వారా ఒక పౌరుడికి దక్కే సాధికారత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఈ చట్టాలు సామాన్య పౌరులకు అపారమైన బలాన్నిస్తాయి. ఎంతసేపూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు, కోర్టు జోక్యంతో అధికారుల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ప్రాపర్టీ ఓనర్స్ పెట్టుకున్న అభ్యర్థనలను అధికారులు ఇష్టమొచ్చినట్లు పక్కన పడేయకుండా హైకోర్టు అడ్డుకట్ట వేస్తుంది.
న్యాయస్థానం ఎంటర్ అయిందంటే చాలు, ఆగిపోయిన పనులన్నీ చకచక జరిగిపోతాయి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. చట్టమే ఖచ్చితంగా 45 రోజుల్లోగా పని పూర్తి చేయాలని గడువు పెట్టినప్పుడు ఈ బ్యూరోక్రసీ దానికి జవాబుదారీగా ఉండాలి కదా. 100% ఉండి తీరాలి. ఆస్తి మనది, దానిపై హక్కు మనది. ఆ హక్కును సాధించుకునే చట్టపరమైన ఆయుధాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి అధికారులు జాప్యం చేసినప్పుడు మౌనంగా ఉండకండి, ప్రశ్నించండి. అవసరమైతే కోర్టు ద్వారా మీ హక్కును సాధించుకోండి.